విద్యార్థులలో పుస్తక పఠనం సామర్థ్యాన్ని పెంచడానికి పాఠశాలలలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజులో పిల్లలు ఎక్కువ మొబైల్ ఫోన్ ఆర్ టీవీ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. లైబ్రరీ అన్న కాన్సెప్టే కొద్దిగా మనకు తగ్గితే వస్తుంది. పుస్తకాలు చదవాలన్నది కూడా లేకుండా అన్నీ కూడా ఫోన్లో వచ్చేస్తుంది అంటున్నారు. కానీ బుక్స్ చదవడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. అది లైబ్రరీలో సరౌండింగ్ మొత్తం సైలెంట్గా ఉన్న చోట్ల కూర్చొని చదువుతుంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే పిల్లలకి సెల్ఫ్ స్టడీ చదువుకోవాలన్న దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం లైబ్రరీస్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగారోషన్ కుమార్ను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ క్రమంలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన సొంగారోషన్ కుమార్ టీడీపీ శ్రేణులతో కలిసి మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన టీడీపీ నాయకుల సమన్వయంతో ఎన్నికలలో గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు.